రాజు విరూపాక్షిని గుడికి తీసుకువచ్చిన తర్వాత ఇక స్వామీజీ దగ్గరికి తీసుకుని వస్తాడు. విరూపాక్షిని చూసి బాగున్నావమ్మా విరూపాక్షి అని చెప్పి స్వామీజీ అడుగుతుంటే, ఏదో ఉన్నానంటే ఉన్నానన్నయ్య గారు, మీరు మందారం కోసం మృత్యుంజయ హోమం జరిపిస్తున్నారని తెలిసింది, చాలా సంతోషం అని చెప్పి విరూపాక్షి అంటూ ఉంటే, ఖచ్చితంగా ఈ మృత్యుంజయ హోమంతో మందారం స్పృహలోకి వస్తుందన్న నమ్మకం నాకు ఉంది తల్లి అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు. తర్వాత రాజుతో, రాజు సాయంత్రం నీ సహకారం కూడా నాకు కావాలి, ఎటువంటి ఆటంకం లేకుండా ఈ మృత్యుంజయ హోమం జరగాలంటే నువ్వు కూడా ఈ కార్యంలో భాగం అవ్వాలి అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటే, తప్పకుండా స్వామీజీ, నేను పూజ జరిగే టైంకి ఖచ్చితంగా ఇక్కడికి వస్తాను అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. ఆ తర్వాత విరూపాక్షి రాజు ఇద్దరు దర్శనం చేసుకొని ఒక దగ్గర కూర్చొని ఉంటారు. ఇక అప్పుడే ఆ గుడికి సూర్యప్రతాప్, విజయాంబిక, దీపక్, రూప వీళ్ళందరూ కూడా వస్తారు. ఇక రూప వాళ్ళు గుడికి వచ్చిన తర్వాత, స్వామీజీ రండి రూప, మీకోసమే ఎదురు చూస్తున్నాను, బావగారు మందారం స్పృహలోకి వచ్చేలాగా చేయడానికి ఈరోజు గుడిలో మృత్యుంజయ హోమం జరిపిద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే, అలాగే బావగారు, ఎలాగైనా సరే మందారం స్పృహలోకి రావాలి, అదే మేమంతా కోరుకునేది అని చెప్పి అంటూ ఉంటాడు. అమ్మ రూప, ఈరోజు నువ్వు గుడిలో నాట్యం చేయాలి, నాట్యాన్ని ఆపకుండా అఖండ జ్యోతిని వెలిగించాలి, ఆ అఖండ జ్యోతిని వెలిగించి నువ్వు ఆ పరమశివుని పులకరింపజేస్తే ఖచ్చితంగా ఆ పరమశివుని అనుగ్రహంతో మందారం మామూలు మనిషి అవుతుంది అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటే, తప్పకుండా మామయ్య, తప్పకుండా నేను నాట్యం చేస్తాను, మందారం కోలుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో విజయాంబిక, దీపక్ వీళ్ళిద్దరూ కూడా ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటారు. మా శిష్యులకు మృత్యుంజయ హోమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చూడమని చెప్పాను, ఈరోజు సాయంత్రం వరకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతాయి, మీరు ఇంటికి వెళ్ళి సాయంత్రం వస్తే సరిపోతుంది అని చెప్పి స్వామీజీ చెప్పడంతో రూప వాళ్ళందరూ కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఇక రూప రాజు వైపు చూసి సైగలు చేస్తూ ఉంటే రాజు కూడా రూపకి సైగ చేస్తూ ఉంటాడు. సాయంత్రం వస్తాను అమ్మాయి గారు అని చెప్పి రాజు రూపకి సైగ చేస్తూ ఉంటాడు. ఓకే రాజు అని చెప్పి ఇక రూప కూడా అలా ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. తర్వాత విజయాంబిక, దీపక్ ఇద్దరు కూడా ఎలాగైనా సరే ఈ మృత్యుంజయ హోమం జరగకూడదు అని చెప్పి కుట్రలు చేస్తూ ఉంటారు. ఇక వెంటనే విజయాంబిక జీవన్కి ఫోన్ చేస్తుంది. జీవన్, ఈరోజు మందారం స్పృహలోకి రావాలని చెప్పి గుడిలో మృత్యుంజయ హోమం జరిపిస్తున్నారు, రూప నాట్యం కూడా చేస్తుంది, రూప నాట్యాన్ని ఆపకుండా అఖండ జ్యోతి వెలిగిస్తే ఈ హోమం పూర్తవుతుందట, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ హోమం పూర్తవ్వకూడదు, ఆ మందారం స్పృహలోకి రాకూడదు, రూప నాట్యాన్ని ఆపాలంటే ఏం చేయాలో అవన్నీ కూడా నువ్వు నీ మనుషులు చేయాలి అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటే, ఖచ్చితంగా అదంతా మేము చూసుకుంటామని చెప్పి జీవన్ అంటూ ఉంటాడు. అలాగే ఆ రాఘవ అక్కడే ఉన్నాడు కదా అని చెప్పి అంటూ ఉంటే, నా దగ్గరే భద్రంగా ఉన్నాడు మేడం అని చెప్పి జీవన్ అంటూ ఉంటాడు. సరే చూడు, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, ఒకవేళ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా రూప నాట్యం పూర్తి చేయగలిగితే, అఖండ జ్యోతి వెలిగించగలిగితే ఆ మందారాన్ని చంపేయండి, ఒకవేళ అది కూడా కుదరకపోతే నా తమ్ముడు సూర్యప్రతాప్ని చంపేయండి అని విజయాంబిక అంటూ ఉంటుంది. ఇక దాంతో దీపక్, ఏంటి మమ్మీ మావయ్యని చంపమంటున్నావని అంటూ ఉంటాడు. ఒకవేళ ఆ మందారం మన టైం బాగోలేక స్పృహలోకి వస్తే మన గురించి అన్ని నిజాలు చెప్పాలనుకుంటే మనకి శిక్ష వేయడానికి నా తమ్ముడు ఉండకూడదు, అందుకే వాణ్ణి కూడా చంపేయమని చెప్పాను అని విజయాంబిక అంటూ ఉంటుంది. అయినా ఒకవేళ నా తమ్ముడు పైన మనకి ఇంట్లో ఏ అడ్డు ఉండదు, రూపని ఏదో ఒక విధంగా మాయ చేసి ఆస్తి మొత్తాన్ని కూడా మన సొంతం చేసుకోవచ్చు అని చెప్పి విజయాంబిక ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ రోజు రూప క్లాసికల్ డాన్స్ చేయడం కోసం అని చెప్పి రెడీ అయ్యి గుడికి వస్తుంది. ఇక రాజు కూడా గుడికి వస్తాడు. తమ్ముడు, ఈ రాజుగారిని గుడికి ఎవరు రమ్మని చెప్పారు అని విజయాంబిక అంటూ ఉంటే, రే నువ్వెందుకు వచ్చారా గుడికి అని చెప్పి సూర్యప్రతాప్ మండిపడుతూ ఉంటాడు. నేనే రమ్మని చెప్పాను బావగారు అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటే ఇక సూర్యప్రతాప్ ఏమీ మాట్లాడలేకపోతాడు. ఇప్పుడు అమ్మ రూప, కాసేపట్లో నువ్వు నాట్యాన్ని మొదలు పెట్టాలని చెప్పి అంటూ ఉంటే, అలాగే మావయ్య అని రూప అంటూ ఉంటుంది. ఇక
స్వామీజీ వాళ్ళ శిష్యులు కొంతమంది హోమాన్ని మొదలు పెడతారు. అమ్మ రూప, ఇప్పుడు నువ్వు నాట్యాన్ని మొదలు పెట్టచ్చు, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ నాట్యాన్ని ఆపకూడదు అని చెప్పడంతో అలాగే మావయ్య అని రూప అంటూ ఉంటుంది. ఇక అలా రూప నాట్యాన్ని మొదలు పెడుతుంది. దీపక్, విజయాంబిక ఇద్దరు కూడా మారు వేషాల్లో ఉన్న జీవన్ తన మనుషులని చూస్తారు. ఎలాగైనా నాట్యాన్ని ఆపాలని జీవన్కి సైగ చేస్తూ ఉంటారు. ఇక అంతా నేను చూసుకుంటానని జీవన్ అంటూ ఉంటాడు. రూప అలా నాట్యం చేస్తూ ఉండగా కొంతమంది పువ్వులని రూప మీదకి చల్లుతూ ఉంటారు. ఇక ఆ పూలతో పాటు జీవన్ తన మనుషులు కొన్ని గాజు ముక్కలను కూడా రూప నాట్యం చేసే దారిలో వేస్తారు. దాంతో రూప కాళ్ళకి గాజు ముక్కలు గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటుంది. ఇక దాంతో రాజు ఎలాగైనా సరే రూప నాట్యం ఆపకూడదని చెప్పి ఆ గాజు ముక్కల మీద పడుకుంటాడు. అమ్మాయి గారు, ఎట్టి పరిస్థితుల్లోనూ నాట్యం ఆపకండి, నా మీద మీరు నాట్యం చేయండి అని చెప్పి అలా రాజు చెప్పడంతో అప్పుడు రూప ఇక అలా కన్నీళ్ళు పెట్టుకుంటూ రాజు మీదకి ఎక్కి నాట్యం చేస్తూ ఉంటుంది. రాజుకి ఆ గాజు ముక్కలు గుచ్చుకుంటూ ఉంటాయి. మందారం కోలుకోవడం కోసం అని చెప్పి రాజు కూడా తన రక్తాన్ని చిందిస్తాడు. ఇక అలా నాట్యాన్ని పూర్తి చేసి రూప అయితే అఖండ జ్యోతిని వెలిగిస్తుంది. అమ్మ రూప, నువ్వు రాజు ఇద్దరూ కలిసి ఎంతో కష్టపడి ఈ హోమం పూర్తయ్యేలాగా చేశారు. ఖచ్చితంగా ఆ శివానుగ్రహం మన మీద ఉంటుంది, మందారం కోలుకుంటుంది అని చెప్పి అందరూ కూడా ఒకసారి మనస్ఫూర్తిగా శివయ్యని వేడుకోండని చెప్పి స్వామీజీ చెప్పడంతో అందరూ కూడా కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు అఘోర వేషంలో ఉన్న ఒక రౌడీ అలా పరిగెత్తుకుంటూ వచ్చి సూర్యప్రతాప్ని పొడవబోతూ ఉంటే మందారం ఒక్కసారిగా లేచి ఆ త్రిశూలాన్ని పట్టుకుంటుంది. దాంతో అందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. మందారం ఒక్కసారిగా ఆ త్రిశూలాన్ని లాక్కొని ఆ రౌడీని పొడవబోతూ ఉంటే ఇక ఆ రౌడీలందరూ కూడా అక్కడి నుండి పారిపోతారు. మందారం స్పృహలోకి రావడంతో దీపక్, విజయాంబిక ఇద్దరు కూడా ఎంతగానో భయపడిపోతూ ఉంటారు. ఇక ఆ స్వామి వల్ల మందారం స్పృహలోకి వచ్చింది అంటూ విభూతిని మందారం నుదుటిన స్వామీజీ పెడతారు. తర్వాత అమ్మ మందారం, నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరో చెప్పమ్మా అని స్వామీజీతో పాటు సూర్యప్రతాప్ వీళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు. ఇక మందారం ఏమీ మాట్లాడకుండా దీపక్, విజయాంబిక వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, తప్పు చేసింది ఎవరైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. చెప్పు మందారం అని ఇక అలా వాళ్ళు అడుగుతుంటే నన్ను కత్తితో పొడవాలని చూసింది ఈ దీపక్ అని చెప్పి అలా దీపక్ పేరు, విజయాంబిక పేరు మందారం చెప్పడంతో ఇక సూర్యప్రతాప్ వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. లేదు తమ్ముడు, ఇందులో నాకు ఏ పాపం లేదు అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటే ఎందుకక్క ఇంకా నన్ను నమ్మించాలని చూస్తున్నారు అని చెప్పి సూర్యప్రతాప్ వాళ్ళ మీద మండిపడుతూ ఉంటాడు. ఖచ్చితంగా తప్పు చేసింది ఎవరైనా సరే శిక్ష పడి తీరాల్సిందే, మీ ఇద్దరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను అని చెప్పి చంద్ర పోలీసులకు ఫోన్ చేయని సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత రాజు వైపు చూస్తూ, రాజు ఇన్ని రోజులు మందరం చావుకి నువ్వే కారణం అనుకొని నేను నిన్ను ఎంతగానో అపార్థం చేసుకున్నాను, నిన్ను రూపని దూరం పెట్టాను అని చెప్పి అలా సూర్యప్రతాప్ రాజుకి క్షమాపణ చెబుతాడు. నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకుంటాను, మీ ఇద్దరిని ఒకటి చేసి నా తప్పు సరిదిద్దుకుంటాను అని చెప్పి సూర్యప్రతాప్ రాజుని రూపని ఒకటి చేస్తాడు. ఇక ఇంతలో పోలీసులు కూడా అక్కడికి వచ్చి విజయాంబిక, దీపక్లను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు.